అన్నవరం ప్రసాదం అసలు ఎంత బాగుంటదా అబ్బా! ఒక్కసారి తినాలబ్బా లైఫ్ లో. మీ దగ్గర 1500 ఉన్నాయా? అయితే అన్నవరం వెళ్ళాలో చెప్తాను, ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. అనంతపురం నుంచి విజయవాడ ట్రైన్స్ ఉన్నాయి. అలా విజయవాడ వెళ్ళంగానే మార్నింగ్ 6 అవుతుంది మచిలీపట్నం. అక్కడ నుంచి డైరెక్ట్ అన్నవరానికి ట్రైన్స్ ఉంటాయి, 3 hours జర్నీ. అలా అన్నవరం రీచ్ అయిన తర్వాత అక్కడే కింద బస్సెస్ ఉంటాయి, 25 రూపీస్ ఛార్జ్ పైకి వెళ్ళాలండి కొండపైకి. వన్స్ బస్ ఎక్కిన తర్వాత డైరెక్ట్ టెంపుల్ దగ్గర తీసుకెళ్ళిద్ది. అక్కడ చెప్పులు లగేజ్ అక్కడే పెట్టుకోవాలి. ఫోన్స్ అనేది టెంపుల్ లో తీసుకుంటే ఇక్కడ నుంచి టెంపుల్ కి వెళ్ళాలి. అలా టెంపుల్ లో దర్శనం వచ్చేసి 2 hours పెట్టిద్ది. అండ్ ఇక్కడే మనం టోకెన్ తీసుకోవాలి ప్రసాదం కోసం. అలా టోకెన్ తీసుకొని ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ప్రసాదం ఇస్తారు, 20 రూపీస్ మన ప్రసాదం వచ్చేసి. సో ఇక్కడ షాపింగ్ అని చేసుకోవచ్చు. బట్ చూడడానికి బాగానే చాలా మంది క్రౌడ్ వచ్చారు ఆ రోజు. టోకెన్ వచ్చేసి 20 రూపీస్ పడింది. ఇదే మన ప్రసాదం. చాలా టేస్టీగా సూపర్ గా ఉంటది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఒకసారి దర్శనం అయిపోయిన తర్వాత ఇదే దారి కిందికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ 4 minutes లో కిందికి వెళ్ళిపోవచ్చు. అందరూ చిలిక జ్యోతిష్యం చెప్తారు, మీకు ఇంట్రెస్ట్ అది. విజయవాడకి ట్రైన్స్